మీరు ఎన్నోసారి విజిట్ చేస్తున్నారు? 4th టైం. సో ఇక్కడ స్పెషల్ ఐటెం ఏంటి? స్పెషల్ అంటే మొగలై తందూరి. సూపర్ టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. పైన జీడిపప్పు, వెల్లుల్లి అండ్ క్యాప్సికమ్. నా ప్లేట్లోనే కాకుండా మా వారి ప్లేట్లో కూడా తినేస్తాను. అందుకే మీకోసం 5 చెప్పాను. చాలా ఉంది. ఎలా ఉంది చెప్పండి. ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. సో ఇదండి షేర్వాతో కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్తా. వెయిట్. అంటే రావులపాలెం కుండ బిర్యానీ. సో ఇది టేస్ట్ చేస్తున్నాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కోనసీమ ముఖద్వారం రావులపాలెం. ఈ పేరు వినగానే అందరికీ ఒక బిర్యానీ గుర్తొస్తుందండి. గుర్తు రావడమే కాదు, తినాలి అనిపిస్తుంది. అదే రావులపాలెం కుండ బిర్యానీ. అయితే ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే రావులపాలెం కుండ బిర్యానీ. అంతేకాకుండా అక్కడ ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి. అయితే రావులపాలెంలో ఎక్కడి బిర్యానీ ఫేమస్ అంటే శ్యామ్ పంజాబీ ధాబా అండి. ఇక్కడ మనకి చాలా రకాలైన ఫేమస్ బిర్యానీలు ఉన్నాయి. మెయిన్లీ ఇక్కడ మనకి అంటే ఇటుగా వెళ్ళే వాళ్ళందరూ లేదా ఎక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ ఈ కుండ బిర్యానీ అనేది తీసుకుంటారు. బట్ ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే కుండ బిర్యానీ ఒక్కటే కాదండి, ఇంకా స్పెషల్ టేస్టీగా ఉన్న ఫ్రాన్స్ మొగలాయ్ బిర్యానీ, అలాగే పుడికి కబాబ్ అనమాట. సో అవన్నీ కూడా టేస్ట్ చూసి ఎలా ఉన్నాయనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ధాబా లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుందండి. బయట కూడా మనకి కొన్ని హట్స్ టైప్లో ఉన్నాయన్నమాట. సో అంటే బయట కూర్చోవాలనుకున్న వాళ్ళు బయట కూర్చోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పార్సిల్ ఫెసిలిటీ ఉంది. అలాగే ఏంటంటే లోపల కూడా అంటే రూమ్ అనేది ఉంది. సో అక్కడ కూడా కూర్చొని తినొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే నేను అసలు ఎలా తయారు చేస్తారనేది చూడడానికి అంటే వాళ్ళు తయారు చేసే క్యాబిన్లోకి అయితే వెళ్ళానండి. ఇది నిజంగా చాలా టఫ్ అండి. అంటే మనం కుండ బిర్యానీ అనగానే టేస్ట్ చూసి ఎంతో బాగుంది అనుకుంటాం. బట్ వీళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే అంటే వీళ్ళు కుక్ చేసే చోట ఎంత హాట్గా ఉంది అంటే ఒక 15 minutes 10 minutes ఉండేటప్పటికే అమ్మో అనిపించింది. బట్ వీళ్ళకి ఏంటంటే అది అలవాటు అయిపోయిందనమాట. సో వీళ్ళందరూ అంత కష్టపడబట్టి మనకి ఇంత ఫేమస్ అయిన కుండ బిర్యానీ అనేది మనం టేస్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఇక్కడికి మీరు ఎన్నోసారి విజిట్ చేస్తున్నారు? 4th టైం. సో ఇక్కడ స్పెషల్ ఐటెం ఏంటి? స్పెషల్ అంటే మొగలై తందూరి బాగుంటుంది. మొగలాయ్ తందూరి ఇప్పుడు ఏమీ లేవేంటి? తందూరి ఈవినింగ్ టైంలో ఉంటాయా? తందూరి వచ్చి ఓకే. తర్వాత మొగలాయ్ ప్రాన్స్ బిర్యానీ చేస్తాను. మొగలాయ్ ప్రాన్స్ బిర్యానీ. నెక్స్ట్ బై లక్ ఏంటంటే ఇప్పుడు మొగలాయ్ ప్రాన్స్ బిర్యానీ మనకి అవైలబుల్గా ఉంది. ఓకే. ఆర్డర్ పెట్టినాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా మొత్తం ఆఫ్టర్నూన్ నైట్ డిన్నర్కి ఉంటుంది అంతే. ఓకే, అవునా? ఎక్సలెంట్ ఫుడ్. మొగలాయ్ తందూరి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంటుంది. మొగలాయ్ తందూరి ఇప్పుడు మనకి లేదు. ఇప్పుడు లేదు, నేను హట్ అయ్యేదాన్ని. అయ్యో హట్ అయ్యారా? ఇంకేంటి శివ గారు, ఇంకా రివ్యూ ఏమిస్తారు? అంటే మరి 4 times విజిట్ చేశారంటే మంచి రివ్యూ ఇవ్వాలి కదా. సో మీకు తెలిసే ఉంటుంది. నేను రివ్యూ ఇచ్చాను కాబట్టి అక్కడి దూరం వచ్చిందే వీడియో తీస్తుంది. ఆల్రెడీ వచ్చాను నేను. ఇప్పుడు లాస్ట్ టైం నేను పోస్ట్ చేశాను ఒక వీడియో. సేమ్ ఇదే పోస్ట్ చేశాను. టేస్టీగా టేస్ట్ చేయలేదు కానీ ఇక్కడ బేస్ ఉన్నది. ఓకే, శివ గారు ఇస్తున్న రివ్యూ ప్రకారం మీరు ఎవరైనా కనుక ఇటు సైడ్ వస్తే కంపల్సరీ శ్యామ్ వచ్చి మొగలాయ్ తందూరి అండ్ మొగలాయ్ ఫ్రాన్స్ బిర్యానీ డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇప్పుడు వస్తాయి, మేమైతే రివ్యూ ఇస్తాం, చూస్తూనే ఉండండి.
సూపర్ టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. పైన జీడిపప్పు, వెల్లుల్లి అండ్ క్యాప్సికమ్ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఉడికి కబాబ్. నా ప్లేట్లోనే కాకుండా మా వారి ప్లేట్లో కూడా తినేస్తాను. అందుకే మీకోసం 5 చెప్పాను. చాలా బాగుంది. ఎలా ఉంది చెప్పండి, చాలా బాగుంది. నాకు ఇదే కావాలి, మీరు తింటుంటేనే కావాలి. ఇంకా ఎంజాయ్ చేద్దాం నేను. ఉడికి కబాబ్ మంచి స్పైసీగా ఉంది. సో ఇది టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదేంటి, స్పెషల్ మొగలాయి ఫ్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్కి మంచిగా మసాలా పట్టించారు. దీనిలో ఎగ్ కూడా ఉంది. సో మొగలాయి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. తినేటప్పటికే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి, తినేటప్పటికి మంచి ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. సో ఇదండి షేర్వాతో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తా. వెయిట్. సూపర్ అండి, కంపల్సరీ. కాదు ఇందాక నువ్వు కుక్ చేసావు కదా, సేమ్ అదే షేర్వా. సూపర్ ఉందండి, ఖచ్చితంగా ఈసారి ఇది ట్రై చేయండి. మొగలాయి ఫ్రాన్స్ బిర్యానీ. ఈ షేర్వా అక్కే కుక్ చేసింది పాపం, ఎంత చాలా కష్టపడ్డది. నేనే కుక్ చేశాను వీడియోలో. అంటే ఇంతకు ముందు ఉంటే చూసుంటారు, దీని తర్వాత అయితే కంపల్సరీ చూడండి. షేర్వా నేనే కుక్ చేశాను. షేర్వా అండ్ మొగలాయి ఫ్రాన్స్ బిర్యానీ విత్ ఉడికి కబాబ్, థమ్స్ అప్. సో ఫైనల్లీ రావులపాలెం కుండ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నామండి. అంటే కుండ బిర్యానీ చాలాసార్లు టేస్ట్ చేస్తాం కదా అనేసి ఇంకొంచెం స్పెషల్గా ఏమన్నా ఉంటాయేమో ట్రై చేద్దామని ఫ్రాన్స్ మొగలాయి బిర్యానీ అండ్ పుడికి కబాబ్ అయితే ట్రై చేసాము. సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే రావులపాలెం కుండ బిర్యానీ. సో ఇది టేస్ట్ చేస్తున్నాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మొగలాయి ఫ్రాన్స్ బిర్యానీ ఒక టేస్ట్లో ఉంది, ఇదొక టేస్ట్లో ఉంది. సో 2 డిఫరెంట్ టేస్ట్లు అనమాట. కంపల్సరీ ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా బాగా సర్వ్ చేశారు మీరు, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నాగు. థ్యాంక్ యూ బాబాయ్. సో చూసారు కదండి, మీలో ఎవరైనా అటు సైడ్ వెళ్తే కంపల్సరీ స్పెషల్ ఫ్రాన్స్ మొగలాయి బిర్యానీ అండ్ పుడికి కబాబ్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.